బ్రహ్మచారి అయినా అటువంటి విషయాలు ఎలా తెలుస్తాయంటే ప్రత్యక్ష సాక్ష్యం మీకు 84 భంగిమలలో సమస్త శృంగార సౌఖ్యాలు అనుభవించడానికి వాత్స్యాయన కామసూత్రాలు రాసిన మహానుభావుడు వాత్స్యాయనుడు ఆజన్మ బ్రహ్మచారి. ఇది భారతదేశం మహాయోగులు వాళ్ళు. అంతటి కామశాస్త్రాన్ని రచించిన మహానుభావుడికి స్త్రీ అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడు స్త్రీని ముట్టుకోలేదు. ఆయన తల్లి తప్ప భార్య తెలియదు, ఆయన పెళ్లి కాలేదు. ఆయన జీవిత చరిత్రలో ఉంది ఆ విషయం. వాత్స్యాయన కామసూత్రాల పుస్తకం ఇప్పటికీ మీరు విశాలాంధ్రలో కొనండి, ఆయన జీవిత చరిత్ర ఉంది, అందులో ఉంది ఆ విషయం. ఆయన ఆజన్మ బ్రహ్మచారికి ఇదేమిటండి ఇవన్నీ రాయడం శాస్త్రం. ఆయన అడిగారు కూడా, మీరు బ్రహ్మచారి కదా ఎలా రాశారంటే, వేదాల్లో దీని రహస్యాలు ఉన్నాయి, నేను యోగ దృష్టితో గ్రహించి రాశాను, ఆ పైన మీ ఇష్టం, నమ్మినా మంచిదే నమ్మకపోయినా మంచిదే. నమ్మరు చాలామంది. ఉన్నాయి వేదంలో లేనిది లేదు, ఉన్నాయి అనేక విషయాలు, ధర్మార్థ కామాల గురించి ఉన్నాయి, మోక్షం గురించి కూడా ఉంది. అందులో ఆయనకు సంబంధించింది ఆయన తెలుసుకున్నట్టు రాశాడు. అదే శంకరాచార్య దృష్టి కూడా. స్త్రీ పురుషుని కేసి చూసినప్పుడు సహజంగా ఒక ప్రేమభావంతో శృంగార భావంతో చూస్తే, పురుషుడు చూస్తున్నాడు అని తెలిస్తే వెంటనే చూపులు మళ్లించుకుని, ఎందుకంటే లోకి పోతా అలా చూడకూడదాము. సరైనటువంటి విషయం అది. అందుకే ముగ్ధాముహుర్వెదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని గత ఆగతాని. వెళ్ళేటప్పుడు చూపు వేరు, ఆగతాని వచ్చేటప్పుడు చూపు వేరు. వెళ్ళేటప్పుడు ప్రేమ ఉందట, వచ్చేటప్పుడు త్రప సిగ్గు ఉందట. సిగ్గు ఎందుకు? ఆయన చూస్తున్నాడు. చూస్తే ఏమంటాడు, నీకు ఎప్పుడు నాకేసి చూడడమే పని అంటాడు వెంటనే. తక్కువడు కాదు. నేనంటే నీకు ఎంత మోజో, నేను లేకపోతే ఉండలేవు నువ్వు, అందుకే నాకేసి చూస్తూ, నేనేం చూడలేదు మీరే ముందు చూశారని చెప్పాలన్నమాట. ఇది భార్యాభర్తల్లోనూ ఉంటుంది, కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళలోనూ ఉంటుంది, చాలా సహజం ఇది. అందుకని అంత సరదాగానే రాస్తాడు. ప్రేమత్రపా ప్రణిహిత అని గతాగతాని మాలాదృశోన్మధుకరీవ మహోత్పలేయ. మహోత్పలం అంటే పద్మం, ఉత్పలం అంటే కలువ. దానికి మహత్శబ్దం చేరిందంటే పద్మం అని అర్థం వస్తుంది. మహోత్పలం అంటే పొరపాటు పెద్ద కలువ అని అర్థం చెప్పకూడదు. మహారాజు లాంటి మాట కాదు అది. ఉత్పలము అంటే కలువ, కానీ మహోత్పలం అంటే పద్మం. రజతం అంటే వెండి, మహారజతం అంటే బంగారం. సంస్కృతంలో పదాలు అలా ఉంటాయి. రజతం అంటే వెండి, కానీ మహారజతం అంటే బంగారం. గొప్ప వెండి, పెద్ద వెండి అనకూడదు, అలాంటివి ఉండవు. ఆ మహశబ్దం చేరింది అంటే అది ఇంకో అర్థం వస్తుంది. అంచేది ఉత్పలం అంటే కలువ.